కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వమని, ప్రజాపాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఉద్దేశంతోనే మండలానికి ఒక అంబులెన్స్ను ఇవ్వడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా పంపిణీ చేసిన 108 అంబులెన్స్ను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ప్రారంభించారు. స్థానిక వైద్యురాలు డాక్టర్ సాయి సింధు తన సిబ్బందితో కలిసి సాల్వతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ప్రారంభించిన అంబులెన్స్ను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ జెండా ఊపి ప్రారంభించారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనం అందించే విధంగా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తమ సమస్యలను తీర్చాలంటూ ఆశా వర్కర్లు మెదక్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. మనోజ్ అని జనరల్ సెక్రటరీ మండల్లో మరి కొత్త అంబులెన్స్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మన ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక మరి మండల్కి ఒక అంబులెన్స్ పెట్టుకొని మరి మన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. మరి అటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా మరి ఎటువంటి కష్టాలు ఉన్నా అన్ని కష్టాలు తీర్చే విధంగా మరి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకి మరి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. లైట్ వెనకాల బ్యాక్ వస్తుంది. రిఫ్లెక్ట్ వస్తుంది కదా, రిఫ్లెక్ట్ వస్తుంది. రామచంద్రం ఎక్కడ ఎంఆర్ఓ సార్ పేపర్స్ తీసుకుని పక్కకు మేడం గారు ఇట్లా సైడ్